చెప్పు లావణ్య, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది కదా? యా స్టార్ట్ అయింది సార్. సో చూసావా? 2 ఎపిసోడ్స్ చూసావా? చూసాను సార్. సో ఎట్లా అనిపించింది నీకు? నాకైతే మనం ఎక్స్పెక్టేషన్స్ చేసిన కంటెస్టెంట్స్ ఎవరో రాలేదు అంటే నాకు అంత అనిపించలేదు. కాకపోతే మణికంఠ టాపిక్ చాలా హైలైట్ అవుతుంది సార్. అంటే ఫస్ట్ ఆయన ఇంట్రోలోనే అంటే ఆయన లాంచింగ్ ఉంది కదా, సో లాంచింగ్లోనే ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఇవన్నీ చెప్తే కొంచెం పెయిన్ఫుల్గా అనిపించింది అనమాట నాకు. ఓకే, మరి మీకెవరు అనిపించారు అలా? అంటే నాకు ఒక సీజన్ 8 బాగుంది, బిగ్ బాస్ సీజన్ 8 బాగుంది. సెట్ అది చాలా కొత్తగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. సో మణికంఠ అంటే యాక్చువల్లీ బయట ఎవరికి తెలియదు, చాలా కొంతమంది తెలుసు, నాకు కూడా తెలియదు. బిగ్ బాస్ సీజన్ 8 వచ్చాక నాకు తెలిసింది అరే మణికంఠ అని చెప్పేసి అతని లైఫ్ గురించి, వాళ్ళ వైఫ్ మదరు, సో వాళ్ళ పాప గురించి ఇవన్నీ తెలుసు నాకు బిగ్ బాస్ వచ్చాకనే. సో అతను కొద్దిగా ఏదైతే చెప్పాడో అతని లైఫ్ గురించి అది కొద్దిగా సింపతి గెయిన్ చేయడానికి చెప్పాడని నాకు అనిపిస్తుంది. సో ప్రతి ఒక్క లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయి, కానీ ఇక నాకే ఉన్నాయి అన్నట్టుగా అతను కొద్దిగా చెప్పడము అది చేయడం వల్ల బిగ్ బాస్ ఫస్ట్ డేనే అందరు ఫోకస్ అతని మీదకి వెళ్ళింది. ఓకే, అంటే మనకి లాస్ట్ ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్ సింపతి కోసం ట్రై చేసినట్లు ఇతను కూడా ట్రై చేశారు అంటున్నారు. ట్రై చేశాడు అని అనుకుంటున్నాను నిజంగానే. ఓకే, సో ఫస్ట్ డే అతని మీద ఫోకస్ పోవడం కారణం ఏంటంటే అనిల్ రాయపూడి గారు రావడం, ఓకే వచ్చి ఇందులో ఒకళ్ళు ఎలిమినేషన్ అవుతారు, సో మీరు ఎవరికి ఓటు వేస్తారంటే మిగతా వాళ్ళందరూ కూడా మణికంఠ మీద ఓటు వేయడం ఎలిమినేషన్ చేయడానికి. సో అందరు వేసాక అనిల్ రాయపూడి గారు కూడా అతన్ని బయటికి తీసుకెళ్ళిపోవడం అక్కడ నిజంగానే అనిపించింది, అది ఇదేంది ఫస్ట్ డేని ఎలిమినేషన్ పెట్టేశారని చెప్పేసి. సో అతను అనిల్ రాయపూడి గారు నీ ఫేవరెట్ హీరో ఎవరంటే నాకు నేనే అని చెప్పాడు, అది కొద్దిగా ఎవరు అనిపించింది. ఓకే సార్, కానీ ఫస్ట్ ఎపిసోడ్లోనే అసలు ఏమీ గేమ్ ఆడకుండా ఎవరి కోసం ఎవరికి తెలియకుండా మణికంఠని ఎందుకు వీళ్ళు ఎలిమినేట్ చేయడానికి నామినేట్ చేశారు? అంటే టార్గెట్ చేశారని నేను అనుకుంటున్నాను. మరి లేదు, టార్గెట్ ఏం లేదు, ఆల్రెడీ ఫస్టే మనకు ప్రోమోలో ఇచ్చారు నాజునారు ఈసారి ఎంటర్టైన్మెంట్కి లిమిటే లేదని. సో ఒక కొత్త పందాలో వెళ్దామని చెప్పి వాళ్ళు ట్రై చేశారు. నిజంగానే నేను కూడా ఎలిమినేషన్ ఉందనుకున్నా, అలాగే కూడా బయటికి తీసుకొచ్చి అడగడం, నాకు నేనే హీరో అనడం, అతను ఒక శ్లోకం కూడా పాడాడు ఒకటి, అది చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత మళ్ళీ ఆయన ఎంబటే లేదు ఎలిమినేషన్ ఏం లేదు, ఇదంతా ఫ్రాంక్ ఇది, సో నువ్వు ఎలిమినేషన్ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ లోపల తీసుకెళ్ళగానే నేను నిజంగా ఊపిరి పీల్చుకున్నా, అయ్యో ఇదేంటి అప్పటిదాకా నేను టెన్షన్ పడ్డా, అది నిజంగా పీల్చుకోలేదు, టెన్షన్ చూశాను నేను. సో తర్వాత లేదు అలాంటిది ఏం లేదు, నువ్వు ఉంటున్నావు గేమ్లో సో అని చెప్పి మళ్ళీ అతను లోపల పంపించడం. అప్పటిదాకా అతనికి అగనిస్ట్గా ఓటేసిన వాళ్ళందరూ తెలుసు నువ్వు ఎలిమినేషన్ అవ్వని తెలుసు, మీ మీద ఓటేసావా అని చెప్పి చేసుకున్నారు, లోపల తీసుకెళ్లారు. సో అక్కడ తెలిసిపోయింది అంటే ఏంది, అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఎప్పుడు వెన్నుపోటు పన్నుపోటు పెట్టేస్తారో తెలియదు. సరే, మీకు ఫస్ట్ ఎపిసోడ్ చూసారు కదా మీరు, మరి ఏమనిపించింది? అంటే ఎవరిది కొంచెం ఎవరైనా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు అనిపించిందా? లేలే, ఫస్ట్ ఎపిసోడ్ అయితే అందరూ ఎంట్రీస్ మనకు సెట్ మొత్తం చూపించడము, అదే ఫస్ట్ ఎపిసోడ్ లో మణికంఠ హైలైట్ అయ్యాడు, అందరు చూసి అతని మీద పడింది ఇతను ఎవరు ఏంటి అని చెప్పి అతను ఫ్లాష్ బ్యాక్ అది మొత్తం మణికంఠ ఎవరు అని చెప్పేసి. మణికొండ ఎలాగో అలా మణికంఠ సరే ఫేమస్ అయిపోయాడు. సో తర్వాత ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇతని తర్వాత కొద్దిగా హైలైట్ అయిందంటే శేఖర్ భాష, సో సోనియా ఆకుల, సో ఒక ఫుడ్ సంత్రా. సార్ మరి మణికంఠ మనకు లాంచింగ్ అప్పుడు ఏం చెప్పాడు అంటే తన ఫ్యామిలీ అందరినీ వదిలేసి నేను యుఎస్ నుంచి వచ్చేసాను అన్నాడు కదా, కానీ నిజానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ తోని అంత పెద్ద గొడవలు ఏం లేవు, వాళ్ళ వైఫే షాపింగ్ కి డబ్బులు ఇచ్చిందని అట్లా ఉంది కదా, నేనే దగ్గరుండి అదే తనే నన్ను దగ్గరుండి పంపించింది, తనంత చెడ్డదేం కాదు అని ఆయన హౌస్ లో ఇంకొకరితో షేర్ చేసుకున్నారు. మరి లాంచింగ్ డే వాళ్ళ వైఫ్ ని నెగిటివ్ గా చెప్పడానికి రీజన్ ఏమంటారు? మణికంఠ దేనికోసం ట్రై చేశాడు? ఇతను సింపతి పెంచుకోవాలి కదా, నేను ఇంత స్ట్రగుల్ అవుతున్నాను అంటే నాకు ఓట్లు వేయండి అంటే అడగకుండా ఇండైరెక్ట్ గా అతను సపోర్ట్ చేయండి, ఎమోషనల్ గా అందరినీ కనెక్ట్ చేసుకోవడానికి తప్ప అలాంటిది ఏం లేదు. ప్రతి ఒక్క లైఫ్ లో స్ట్రగుల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు ఇబ్బందులు ఉంటాయి. సో ఇతనికి ఒక్కడికి ఉన్నాయంటే నేనే తప్పుకోను, అదంతా సింపతి కోసం. అవును, అంత బిగ్ బాస్ స్టేజ్ వరకు వెళ్ళారంటే అందరూ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసే కదా, అంత సింపుల్ ఎవరు వెళ్ళారు అక్కడ వరకు. సరే సార్, మరి శేఖర్ భాష గారు ఆరెంజెస్ తోని ఆడుకోవడం, దాని దగ్గర ఈ సోనియాతో కొంచెం ఆర్గ్యూ అయింది, ఫైట్ అయింది, అందులో మరి మీకు ఏమనిపించింది? అంటే మీకు ఎవరిది కరెక్ట్ అనిపించింది?
నాకు అందులో శేఖర్ భాష థింకింగ్ కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే అతను చెప్పింది కరెక్టే. బిగ్ బాస్ ఏం చెప్పలే కదా దీంతో ఆడుకో దాంతో ఆడుకో. కానీ సార్ మీరు ఆడుకుంటారా ఫుడ్తోని ఆడుకుంటుంటే మరి ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఇప్పుడు అన్నము లేకపోతే చపాతీలు కాదు, మామూలుగా ఫ్రూట్ కాబట్టి సో దాంతో అలా ఆడుకున్నాడు. ఇప్పుడు అలా అంటే అదే ఫ్రూట్ తోటి రాజేంద్రరావు గారు ఎన్నో సినిమాలు ఎన్నో హీరోయిన్లకు బొడ్డు పైన వేసారు, మరి అది కూడా ఆడుకోవడమే కదా. సార్ రాఘవేంద్రరావు గారు ఆడుకునే ఫ్రూట్స్ వేరు, బిగ్ బాస్ ఇచ్చిన ఫ్రూట్స్ వేరు. ఎన్ని సినిమాలో సంతరా వాడలేదు రాజేంద్రరావు గారు. అంటే అది సార్ బిగ్ బాస్ లో ఫుడ్ ప్రతిదీ అక్కడ లిమిటెడ్ గా ఉంటది. వీళ్ళు చెప్పడం అన్లిమిటెడ్ అని చెప్తారు కానీ ఫుడ్ కోసం ఒక చపాతీ దగ్గర ఇద్దరు జుట్లు పట్టేసుకుని కొట్టేసుకుంటారు. అవును, మరి అలాంటప్పుడు ఈ ఫుడ్ ని కిందేసి మీదేసి అసలు దొరకలేనప్పుడు అలా ఆడుకోవడం రాంగ్ కదా. అతను ఆడుకున్నాడు, తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయడమో లేకపోతే ఇంకోళ్ళు వేస్ట్ చేయలేదు, కింద దొర్లేసింది మీరు తింటారా? అది సంతర కదా, అది మనం తొక్కు తీసుకొని తినొచ్చు. అలా అది అంతే తప్పు. ఇప్పుడు కట్ చేసి దాని కింద పడేసి అది సార్ అందరూ తొక్కేసిన నేల మీద కిందేసి దాన్ని బాల్ ఆడి అది తింటే ఎవరికి తినాలి? తోలు ఉంది కదా. సో అందుకే సోనియా గారు కరెక్ట్ గా చెప్పారు, తినే ఫుడ్ తోని ఆడడం తప్పు అని చెప్పారు. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది కరెక్ట్ ఏమో, కానీ అక్కడ బిగ్ బాస్ చెప్పలే కదా దీంతో ఆడుకోవద్దని. అందుకే అతను అలా జస్ట్ అలా ఆడుకున్నాడు. అలా అని బిగ్ బాస్ ఆడుకోండి ఆరెంజెస్ తో ఆడుకోండి అని కూడా చెప్పలేదు. ఇక్కడ రూల్స్ బ్రేక్ చేయలేదు అతను. నేనైతే శేఖర్ భాష గారిది తప్పు అంటున్నాను సార్. అలా ఫుడ్ ఆడడం తప్పు. నేనేంటంటే తప్పు అని అంటలేను, అలా అని కాదు, కానీ జస్ట్ అతను రూల్స్ మట్టుకు ఫాలో అయ్యాడు, అది రూల్స్ బ్రేక్ చేయలేదు. సో సోనియా ఏంటంటే తను కొద్దిగా హైలైట్ అవ్వాలి అని అనుకుంటుందేమో మేబీ. సో అందుకని తను దాని మీద ఎక్కువ బిగ్ బాస్ లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు హైలైట్ అవ్వాలని అనుకుంటారు. నేను జనాల్లో నేను నోటెడ్ గా ఉండాలని అనుకుంటాను, కానీ మంచి పాయింట్ ద్వారా వెళ్ళాలనుకోవడం కరెక్టే కదా అనేది నా ఒపీనియన్. కరెక్ట్, నువ్వు కరెక్ట్, కానీ ఓకే. సో శేఖర్ భాష అయితే రూల్స్ అయితే ఎక్కడ కూడా బ్రేక్ చేయలేదని నా ఒపీనియన్.